8 స్థితులు ఉన్నాయి. ఎన్ని అది మనుషులు 8 రకాలుగా ఉంటారు. ఫస్ట్ మూలాధారం. మనుషులు ఎలా ఉంటారు? తిండి కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. నేను బతుకుతే చాలు, బతుకుతే బలుసాకు తినచ్చు అని ఎంతసేపు బతుకు 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 ఇలా అందరూ ఉంటారు. వాడేది ఫస్ట్ స్టేజ్, మూలాధారం స్టేజ్. అది దాటిన తర్వాత రెండవ స్టేజ్ వస్తుంది. రెండవ స్టేజ్ ఏమొస్తుందంటే స్వాధిష్టాన స్టేజ్. స్వ అధిష్టానం. నేను గొప్పవాణ్ణి, నేను ఊరికి సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, పెద్ద పనికి పెద్ద నేనే కావాలి, ఎవరిని చంపినా సరే, నేను చచ్చినా సరే. అంటే నేను చచ్చినా సరే పర్వాలేదు, కానీ నేను ఊరికి పెద్ద కావాలి. అంటే బతుకు మీద ఆశ లేదు, ఆ పెద్దరికం మీద ఆశ. పెద్ద పరిమి కదా, పెద్దరికం కావాలి. నేను అందరిలో పెద్దవాడుగా ఉండాలి, నేను బలవంతుడుగా ఉండాలి. కండలు పెంచుతాడు, కత్తులు జొలిపిస్తాడు. ఇక మూడో స్టేజ్ ఏంటి అంటే మణిపూరక స్టేజ్. మణిపూరకం అంటే ఏంటి? పైన మణి ఉంటుంది, లోపల డొల్ల ఉంటుంది. వీళ్ళు పండితులు. పైన భగవద్గీత చెప్తారు, లోపల ఇంట్లో పెళ్ళం వస్తేనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అంటే ఇంట్లో పెళ్ళకి ఏదైనా వస్తే అది డాక్టర్ పండితే పనికిరాదు, భగవద్గీత పనికిరాదు, డాక్టరే పనికి వస్తాడు ఆపరేషన్ చేసుకోవడానికి. అంటే మణిపూరకం. మాటలు బాగున్నాయి కానీ చేతులు బాలేవు. మాటలు బాగున్నాయి, మణులుగా ఉన్నాయి, అక్కడికి అది ఇంప్రూవ్మెంటే, కానీ చేతుల్లో లేదు. అది మణిపూరకం. పాండిత్యం కావాలి, నోటు చెప్పడానికి పాండిత్యం కావాలి, వాడికి పిహెచ్డి కావాలి, వాడికి పండితుడు అనే బిరుదు కావాలి, వాడికి కంకణం కావాలి. వాడికి లోపల పట్టుకు డొల్లగానే ఉంది వాడికి, ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు వాడికి. పూసుకున్నాడు, మసి పూసి మారేడుకాయ చేశాడు. అది మారేడుకాయ అవుతుంది ఏంటి? బయట నుంచి అది కనబడుతుంది అంతే, మారేడుకాయలాగా. మసి పూసి మారేడుకాయ చేయడమే మణిపూరక చక్రం. అది మూడో స్థితి. ఎన్ని రోజులు మసిపూసి మారేడుకాయ చేస్తాడు చెప్పండి? ఎవడో ఒకడు వస్తాడు కదా, ఇదంతా ఇది మసో, ఇది మారేడుకాయ కనే కాదు, నువ్వు కోతలు వస్తున్నావు, నువ్వు పాండిత్యం ఉంది కానీ అసలు సరుకు లేదు నీది అని చెప్పేసి అది బయటపడడానికి ఎన్నో రోజులు పట్టదు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఏడుస్తూ బతుకుతాడు. నిజమే, నేను ఊరికి షో ఆఫ్ చేశాను, అది ఏడుస్తూ ఉంటాడు. అది 4వ స్టేజ్కి వస్తాడు అనమాట. అంటే ఇంకా మాట్లాడడం మానేస్తాడు. ఆ మణితో చక్కగా మాట్లాడడం మానేసి నేను జీవించాలి, బాగా సత్యం తెలుసుకోవాలని చేస్తాడు. అది అనాహత చక్రం. అంటే బయట సైలెంట్ అయిపోతాడు వాడు. ఇంకా అప్పటిదాకా మణిలాగా మాట్లాడాడు. తర్వాత ఏం చేస్తాడు వాడు? నా దగ్గర ఇంకేం లేదయ్యా, నా ఉన్న సరుకు అంతా అది అరువు తెచ్చుకున్న సరుకు, నా అసలు సరుకు నాది కాదు, నేను గమ్మున కూర్చున్నాను, నేను వేరే మార్గం వెళ్తున్నాను అంటే అది మణిపూరకం. మణిపూరకం నుంచి అనాహతం రావడం. ఆహతం అంటే దీన్ని ఆహతం అంటారు, ఒక దెబ్బని. అనాహతం అంటే దెబ్బ లేదు, మాట్లాడడం ఒక దెబ్బ. నాలుగుతో ఒక దెబ్బ కొడితే కదా మాట వచ్చింది. నాలుగుతో ఆ దెబ్బ కొట్టకుండా మాట వస్తుంది ఏంటి? దెబ్బ కొట్టకుండా ఉంటే అది అనాహతం, అంటే సైలెన్స్. మణిపూరకంలో వాడు పండితం చెప్తూనే ఉంటాడు, లెక్చర్ దంచుతూనే ఉంటాడు. ఆ లెక్చర్ అని వేస్ట్ అని తెలుసుకుంటాడు, అనాహతంలోకి వస్తాడు, సైలెన్స్. ఆ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు. 5th స్టేజ్ విశుద్ధ. విశేషమైన శుద్ధము విశుద్ధ. విశుద్ధం అంటే ఏంటి? లోపల కూడా శుద్ధము, బయట శుద్ధమే లేదు, లోపల కూడా శుద్ధము. వాడు సాధన మొదలుపెట్టాడు, ధ్యాన సాధన మొదలుపెట్టాడు. నోరు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది. విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు.
ఎన్నో జన్మల కుసంస్కారాలన్నీ పోగొట్టుకుంటున్నాడు, శుద్ధమవుతున్నాడు. బయట నుంచి శుద్ధం కాదు, లోపం నుంచి శుద్ధమవుతాడు. ధ్యానంలో వచ్చిన వాడు లోపం నుంచి శుద్ధమవుతాడు. ఎన్నో మూలాధార జన్మల్లో, ఎన్నో స్వాదిష్టాన జన్మల్లో, ఎన్నో మణిపూరక జన్మల్లో ఎంతో అశుద్ధం చేసుకున్నాడు. ఆ అశుద్ధాన్ని అంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో. ధ్యానంలో శుద్ధమవుతున్నాడు, లోపం నుంచి శుద్ధమవుతున్నాడు, విశుద్ధమవుతున్నాడు, విశేషంగా శుద్ధమవుతున్నాడు. వాడు ధ్యాన సాధకుడు. అనాహతంలో ఉన్నవాడు ముని, మౌనంగా ఉన్నాడు. విశుద్ధంలో ఉన్నవాడు యోగి, ధ్యాన యోగి. నా ముందుకు వచ్చిన ధ్యాన యోగి నా యొక్క నమస్కారాలు. 6వ స్టేజ్ ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటి? నువ్వు లోపం నుంచి శుద్ధం అయిపోయిన తర్వాత నీ నోటిలో మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ. లోపలి విశుద్ధమైతే మన మాట ఆజ్ఞ అయిపోతుంది అందరికీ. అది ఆజ్ఞా చక్రము. 6వ స్థితి మాటే మంత్రం అవుతుంది. నువ్వు లోపలి విశుద్ధం అయితే నీ నోట్లో చూసే మాట ఆజ్ఞ అయిపోతుంది. నువ్వు మణిపూరకంలో ఉండి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏది ఆజ్ఞ కాదు, అన్ని నీటిలో గీతలే. అవి నిలుస్తాయంటే నీటిలో గీతలు. నువ్వు లోపల విశుద్ధమైన తర్వాత ఏ మాట మాట్లాడినా అది ఆజ్ఞ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు. 6వ చక్రాన్ని ఏమంటారు? సుదర్శన చక్రము. ఇక్కడి నుంచి మీకు అన్ని కనపడతాయి. ఇక 7వ స్థితి ఏంటి? సహస్రారము. 7వ స్థితి ఎలా ఉంటుంది? సేవ చేస్తుంటాడు అందరికీ. రాజుగారు, జగపతి రాజు గారు, ఆయనకి ఏం పట్టింది ఇవన్నీ చేయడం కోసం? ఇక్కడ ఏమైనా పట్టిందా? కానీ ఆయనకి పట్టింది. ఎందుకంటే ఆయన సహస్ర చక్రంలో ఉన్నాడు. సేవలో నిమగ్నమైన వాడు సహస్రంలో ఉన్నవాడు. 7వ స్థితి. ఏం చేస్తుంటాడు వాడు? తిని తొంగుంటాడు. 2వ స్టేజ్ స్వాదిష్టాన్ని ఏం చేస్తుంటాడు? నేను గొప్ప అని నానా కార్యాలన్నీ చేస్తుంటాడు వాడు. 3వ స్టేజ్ ఏంటి? చక్కటి మాటలు ఉంటాయి. మాటలు మాట్లాడడం నేర్చుకున్నాడు, శ్లోకాలు వలించడం నేర్చుకున్నాడు. కానీ పైన పటారం, లోన లోటారం. 4వ స్థితి ఏంటి? అనాథం, సైలెన్స్. అక్కడెక్కడో ప్రకృతివాది అంట, నాకు కాగితం వచ్చింది, అక్కడ వెళ్తాను నేను, అక్కడ వెళ్ళి వాళ్ళంతా ధ్యానం చెప్తాంటే పోయి చేసుకుంటాను అని నిశ్చయించుకోని చెప్పేసి వాడికి కాగితం దొరుకుతుంది. వాడికి ఆ కాగితం పుచ్చుకుని ప్రకృతివాదికి వచ్చి ధ్యానం చేయడం కోసం వచ్చిన వాడు విశుద్ధంలో ఉన్నవాడు. ఆ కాగితం దొరికించుకున్నవాడు అనాహతంలో ఉన్నవాడు. 5వ స్థితి విశుద్ధ స్థితి. లోపల నుంచి శుద్ధమవుతున్నాడు. అంతరంగము ఎన్నో జన్మలన్నీ కడుక్కుంటున్నాడు. ఆరవ స్థితి సుదర్శన స్థితి, 3వ కన్ను స్థితి. ఈ 2 కళ్ళు మూసుకున్నాడు, ఈ కన్నుతో చూస్తున్నాడు. 7వ స్థితి ఏంటి? సహస్రారము, సేవ. ఎవరికి ఏ విద్య ఉందో, ఏ కళ ఉందో, ఏ స్తోమత ఉందో, ఏ అర్హత ఉందో దాంతో సేవ చేస్తారు. సేవలో నిమగ్నం అవుతారు. అది ఎన్నో స్టేజు? 7వ స్టేజ్. 8వ స్టేజ్ ఎలా ఉంటుందంటే, చెప్పండి నాతో పాటు, ఏదైనా కానీ, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. 8 స్థితులు ఉన్నాయి.